వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. గుడికి వెళ్దాం అనుకున్నా. 4 గంటలకి చీకట్లో లేచి స్నానం చేసి గుడికి వెళ్తే అక్కడ పెద్ద లైన్ అండి. కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఏదో మన వల్ల ఏమో నుంచోలేము. గుడి బయట నుంచి దేవుడికి దండం పెట్టి సాయంత్రం కొంచెం తిరిగి చేసుకెళ్దాం అనుకుని మనం ఇంకా దాన్ని విరమించుకున్నామండి. సాయంత్రం వచ్చేసి వేరే గుడికి వెళ్తే కొంచెం ఒక 4 గంటలకి అలా వెళ్ళనుకోండి, మనుషులు రద్దీగా ఉంటారు. మధ్యాహ్నం ఇప్పుడు మళ్ళీ 12 గంటలకు గుడి మూసేస్తారు. మన ఇళ్ళ దగ్గర చాలా పనులు ఉంటాయి కదండి. సాయంత్రం వెళ్ళానుకోండి, ఒక 4 గంటలకు వెళ్తే అప్పుడే మళ్ళీ గుడి తెరుస్తారు. కొంచెం రద్దీ తక్కువగా ఉంటుందండి. జనాల్లోకి వెళ్ళి అవస్థ పడకూడదు. మాస్క్ వేసుకుంటే అండి కొంచెం సేఫ్టీ అండి. దేవుడు మన తిరుపతి వెళ్ళక్కర్లేదండి, ప్రతి చోట దేవుడు ఉన్నాడు. ఇదండి ఈరోజు నేను మధ్యాహ్నం తినడానికి చిలకడ దుంపలు స్వీట్ కార్న్ ఆవిరి మీద పెట్టానండి. ఇడ్లీ రేఖ అడుగు వచ్చేసి కాకరకాయలు పెరుగులో వేసి కొంచెం వాటర్ వేసి పెట్టానండి. ఇది కాకరకాయ ముక్కలు ఏం చేస్తాను, ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు 2-3 వేసుకుని ఒక ఉల్లిపాయ నూనెలో మగ్గనిస్తానండి. మెంతులు కూడా వేస్తాను తాలింపులో. ఆ తర్వాత ఆ ఉల్లిపాయలకి ఉప్పు పసుపు యాడ్ చేస్తాను. అది బాగా మగ్గినాక 1 స్పూన్ కారం వేసి ఈ కాకరకాయ ముక్కలు ఆ నీళ్ళు కూడా పోసేస్తాను. ఆ నీళ్ళు కూడా పోసేస్తే తర్వాత చింతపండు పులుసు వేస్తానండి. ఎంత కావాలో అంత చింతపండు పులుసు వేసి మనకి ఎంత గుజ్జుగా కావాలో చూసుకొని లాస్ట్లో కొత్తిమీర వేస్తాను. 2-3 రోజులన్నా బాగుంటుందండి. షుగర్ పేషెంట్లకు బెస్ట్. చాలామంది ఉడికిచ్చి నీళ్ళు పారేస్తారండి, పారేయకూడదు. మనకి షుగర్కి చాలా మంచిది. వారంలో 2 సార్లు కాకరకాయ తింటే మంచిదండి. ఇలా పులుసు పెట్టుకుని బెల్లం వేసుకోకూడదండి. మీకు బెల్లం వేసుకుంటే ఇప్పుడు తీగా ఉంటుంది. షుగర్ పేషెంట్లకి ఈ చేదు అందదు. దానికోసం నేను బెల్లం వేయను. బాగానే ఉంటుందండి, చేదు అంత తగలదు. చింతపండు గుజ్జు ఉంటుంది. ఆల్రెడీ పెరిగేసి ఉడికిచ్చాం కాబట్టి చేదు తెలియదు, బాగానే ఉంటుంది. ఈరోజు మళ్ళీ మనకి సైడ్ అండి సొరకాయ ఎగిరండి. ఇంకా కారం వేయలేదు. ఉల్లిపాయ 2 పచ్చిమిరకాయలు మగ్గనిచ్చాను. తర్వాత ఉప్పు పసుపు వేసి సొరకాయ వేసానండి. ఇంకా కారం వేయలేదు. 1 స్పూన్ కారం వేస్తాను. ఒక్కొక్కరు పాలు వేస్తారండి. పాలు వేస్తే తీగా ఉంటుంది, నేను ఇష్టపడను. ఇలాగే వండేస్తానండి. ఎప్పుడైనా కారం ఎక్కువైంది అనుకోండి, ఇంకా కారాన్ని బ్యాలెన్స్ చేయడానికి పాలు పెడుతుంటాను. ఇదండి పొడుగు సొరకాయ 40 రూపాయలండి. మా వారు తీసుకొచ్చారు. సగం కోసాను. మా చిన్నప్పుడు ఈ సైజులో ఉండేవి కాదు, రౌండ్గా ఉండేవి. వాటిని ఏం చేసేవాళ్ళండి, గొడ్డ చావుల మీద అక్కడ పాకిచ్చేవాళ్ళు. కుండలుగా అండి. ఎవరింటి మీద చూసినా అప్పుడు ఆకిళ్ళు కదండి, గేదెల పాకల మీద పెట్టేవాళ్ళు పాదులు. చలికాలం వస్తే విరగ్గాసి ఒక రౌండ్గా ఉన్న కాయని 4 బద్దలు కోసి పక్కింటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఒక్కొక్కరు తీసుకునేవాళ్ళు. ఒక్కొక్కరు వద్దమ్మ జలుబు చలికాలం అనేవాళ్ళు. మా చెట్లు మా చావడి మీద 4 ఉన్నాయి, మేమే కోయలేదు, తినలేకపోతున్నాము. రోజు పప్పులు వేసి పులుసు పెట్టుకుని జలుబులు వచ్చేసినాయి అమ్మ అనేవాళ్ళు. మా అమ్మగారు ముక్కలు కోసి గేదెలకు పెట్టేసేవారు. ఎవరింట్లో చూసినా సొరకాయలండి. ఆ కాలంలో ఇళ్ళల్లో సొరకాయలు కాసి ఇలా ఈ సైజు కాదు, రౌండ్గా ఉండేవి. ఫ్యాక్టరీ ఉండేదండి, చాగల్ షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. మాకు క్వార్టర్స్ ఉండేది. వెనకాల వంట రూమ్కి ఒక ఆకుతోని తాటాకులతో పాకలాగా ఉండేది. మేమందరూ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. దాని వెనకాల చాలా ఓపెన్ ప్లేస్. అందరూ ఎంత కావాలంటే అంత ఆక్రమించుకుని గేదెలను పెంచుకునేవాళ్ళు, కూరగాయలు పండించేవాళ్ళు, కోళ్ళు పెంచుకునేవాళ్ళు. దానివల్ల వాళ్ళకి సరిపడినంత ఇంట్లో కావాల్సిన గుడ్లు కూరగాయలు అన్ని ఇళ్ళలోనే దొరికాయి. అప్పుడు మా చిన్న వయసులో మేము మా చిన్న వయసులో అంటే 60s, మేము పుట్టిన 60s ఆ టైంలో వైట్ కోడి, వైట్ గుడ్లు ఇలా ఉండేవి కాదు. అన్నీ ఆర్గానిక్ ఇళ్ళలో పెంచే గుడ్లు. చుట్టాలు వస్తే కోడిని కోసేవారండి. పండగ వస్తే కోడిని కోసేవారు. ఆదివారం వస్తే కోడిని కోసేవారు. పిల్లలకి రోజు గుడ్లు, నాటుగుడ్లు అండి, పులుసులు పెట్టేవాళ్ళు. పిల్లలకి తలగుడ్డు వేసేవాళ్ళు. ఒక ఇంట్లో 4 పిల్లలు గుడ్డు పులుసు వేస్తే పిల్లలందరూ సంతోషంగా తినేవాళ్ళు. అన్నం అంతా తిని లాస్ట్లో గుడ్డు తినేవాళ్ళు అపురూపంగా. అదే గుడ్డు ఈరోజు మా కాలంలో ఆ గుడ్డు పావాలండి, ఇప్పుడు 20 రూపాయలు. మా మనవరాలు వాళ్ళకి కొని పెడుతూ ఉంటాను. ఇప్పుడు ఆ గుడ్లు రేర్గా ఎక్కడన్నా దొరుకుతున్నాయండి. తెల్లగుడ్లు 6 రూపాయలు అయితే నాటుగుడ్డు 20 రూపాయలు. మా చిన్నతనంలో మేము తిన్న ఫుడ్ అంతా ఆర్గానిక్ ఫుడ్ అండి, మంచి ఫుడ్. ఇళ్ళల్లో పండించే కూరగాయలు, ఇళ్ళల్లో పండించే కోళ్ళు. ఎప్పుడు గుడ్లు అండి ఆ టైంలో
ఒక విషయం నాకు ఇప్పటికీ నవ్వు వస్తుందండి. ఒక ఇంట్లో 4, 5 పిల్లలు ఉండేవాళ్ళు. కోడిగుడ్లు ఉండేవాళ్ళు కదండీ! దాంట్లో గుడ్లంటే కోళ్ళు అన్నీ ఒకేసారి పొదుగుతాయండి. ఒకసారి గుడ్లు 1, 2 పెడితే 4, 5 గుడ్లున్నాయనుకోండి, ఎవరికొకళ్ళకి తగ్గుతూ ఉంటాయి. దానికోసం ఏం చేస్తారండి ఇంట్లో ఆడోళ్ళు, మగవాళ్ళకి మాత్రం ఫుల్‌గా గుడ్డేసి మిగతా పిల్లలకి అంటే మగవాళ్ళంటే పని చేసి వస్తారు కదండీ! వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలని వాళ్ళకి గుడ్డు ఇచ్చేవాళ్ళు. మిగతా వాళ్ళకి ఒక గుడ్డుని హాఫ్ చేసి వాళ్ళు వరుసగా కూర్చోబెట్టి వడ్డిచ్చేవాళ్ళండి. అదేంటో ఆ టైంలో అరగుడ్డేసేవాళ్ళు. దానికి కూడా అదే సందడండి. ఏంటో అందరు కలిసి కూర్చొని తినడం. ఇప్పుడు పళ్ళు ముచ్చుకుని ఒకళ్ళు టీవీ దగ్గరికి పోతారు, ఒకళ్ళు బెడ్రూమ్కి వెళ్తారు, ఒకళ్ళు ఫోన్ ఉంచుకుని వేరే చోట. కానీ మేమందరం లైన్గా కూర్చొని తినేవాళ్ళం. కింద గోను పట్టాలు వేసేవాళ్ళు, అందరికీ ఒకసారి టైంలో వడ్డిచ్చేవాళ్ళు. మా నాన్నగారు ఆఫీస్ టైం నుంచి వచ్చినప్పుడు, ఆఫీస్ అంటే కంపెనీ అండి, కంపెనీ నుంచి వచ్చినప్పుడు ఆయనకు వడ్డిచ్చేవారు మా అమ్మగారు. ఇప్పుడు ఏం లేదండి, టేబుల్ మీద ఏది ఉంటే అది వాళ్ళకి కాల్స్తే తింటున్నారు, మూతలు తీసి, లేదంటే ఆర్డర్ వేసుకుంటున్నారు. అలా ఉంది భోజనం టైము. ఆ గుడ్డని సగం కట్ చేసి వేయడం నాకు చాలాసార్లు తెలుసు. మా ఇళ్ళల్లో మేమందరం ఒక దగ్గర ఉండేవాళ్ళం కదా, చాలా ఇళ్ళల్లో కోడిగుడ్డుని సగం చేసి వేసేవాళ్ళండి. అంటే ఈక్వల్గా అందరూ తినాలి, పిల్లలు అందరికీ పోషణ ఉండాలి. అలా అండి. మా టైం అంతా గోల్డెన్ టైం. మంచి ఫుడ్ తినేవాళ్ళం, బాగా ఓపెన్ ప్లేస్లో ఆడుకునేవాళ్ళం. బోల్డ్ టైం అండి. ఎవరైనా ఇళ్ళల్లో రేడియో ఉండేది, టీవీలు ఫోన్లు అప్పుడు లేవు కదండి. ఆ పాటలు కూడా ఎక్కడో రేడియోలో వినపడుతుంటే వినేవాళ్ళం. ఒక్కొక్కళ్ళు కొంచెం రిచ్గా ఉన్నవాళ్ళు రేడియోలు ఉండేవండి. మా అక్కకి సినిమా పాటలు అంటే ఇష్టమని మా నాన్నగారు మర్ఫీ రేడియో ఒకటి కొన్నారు. అది కొంచెం ఒక పెద్ద సైజులో ఉండేది, టీవీ సైజులో. దానికి ఒక క్లాత్ కుట్టి దానికి స్క్రీన్ లాగా మళ్ళీ దుమ్ము పడకుండా. మా అక్క వాడేది ఎక్కువ ఆ రేడియోని. నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆదివారం వస్తే సినిమాలు వేసేవారండి. ఏంటండి, 3 గంటలకి 1 గంట సినిమా. ఒక సినిమాని పాటలు, మిగతా అనవసరమైన విషయాలు కట్ చేసి మాటలు మాత్రం వినపడతాయండి. అయ్యే వినేవాళ్ళం కూర్చుని. ఆ సినిమాని ఆ గంటని కూర్చుని ఆ సినిమా ఎంజాయ్ చేసేవాళ్ళం. సినిమా పాటలు, నాటకాలు, సీరియల్స్ ఎన్నండి. మా టైం అంతా గుర్తు చేసుకుంటే నువ్వు వస్తుందండి. ఎంత ఖాళీ ఉండేదండి ఆడుకోవడానికి. ప్లేస్ ఉండేది, టయానికి టైం ఉండేది. ఇప్పుడు ప్లేస్ లేదు, టైం లేదు. అందరూ ఫోన్లో దూరిపోయారు. నలుగురున్నా 4 ఫోన్లో తలకు మూలన కూర్చుంటున్నారండి. పిల్లలు ఇంట్లో కూడా మాట్లాడుకోవట్లేదు, కలిసి భోజనం చేయట్లేదు. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకుని వద్దామని ఏదో వంటలు చేసేసి రెడీ అవుదాం అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సొరకాయని ఎక్కువ తింటే మనకి హెల్త్ బాగుంటుందండి. వాటర్ ఎక్కువ ఉండటం వల్ల హెల్త్ బాగుంటుంది, క్యాలరీస్ తక్కువ ఉంటుంది. షుగర్ పేషెంట్లకి కంపల్సరీ కాకరకాయ ఇలాంటివి ఇస్తూ ఉండాలండి.